చెప్పండి మీరు ఏం చేశారు? ఏం చెప్పారు చెప్పండి. రవి చెప్పండి మీరు. రవి ఐబొమ్మల మీ రోల్ నా పేరు రవి, ఐబొమ్మ రవి. చెప్పండి. కాదు నా పేరేంటి? అదే రవి చెప్పండి. మొత్తం జరుగుతున్న మీరేం అడుగుతున్నారు? ఇష్యూస్ సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పటివరకు ఎందుకు అడగలేదు? మొత్తం పైరసీ చేశారని చెప్తున్నారు. దాదాపు 4 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు? మీ రోల్ ఏంటి చెప్పండి. అసలు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కోర్టులో మాట్లాడతారు చెప్పండి. అంటే రవి మీరు ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా మీరు పెద్ద ఎత్తున డబ్బులు కూడా పెట్టారని తెలుస్తుంది. ఈ బెట్టింగ్ యాప్లో మీ రోల్ ఏంటి? మీకు ఎవరు చెప్పారు? రవి చెప్పండి. మీకు ఎవరు చెప్పారు? అంటే సినిమా పైరసీలో మీ రోల్ ఏంటి? రవి 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 చెప్పండి. మీరు ఇప్పటివరకు మాట్లాడలేరు, ఒక్కసారి మాట్లాడి మీరు వచ్చేటట్టు చెప్పండి. రవి 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 మీరు ఇప్పటివరకు ఒక్కసారి మాట్లాడలేరు. రవి రవి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? రవి ఒక్కసారి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. రవి ఇప్పటివరకు మీకు అవకాశం లేదు, మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. చెప్పండి. పైన వస్తున్న ఆరోపణలు మీరేం చెప్తారు? రవి రవి జరగండి కొంచెం. రవి రవి ఏమైనా చెప్పదలుచుకున్నారా? రవి చెప్పండి. చెప్పదలుచుకున్నాను కానీ ఇప్పుడు కాదు కదా. చెప్పండి. ఇది కరెక్ట్ టైం ప్లేస్ కాదు. నేను చెప్పాలనుకున్నా నేను చెప్తాను. ఓకే. ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా మీరు ఏం చేస్తారు? బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేసిన ఎవరు చెప్పారు మీకు? పోలీస్ చెప్తున్నారు. మీరు బెట్టింగ్ పోలీస్ చెప్తే అయిపోతుందా? ఐబొమ్మ దాంట్లో మీరు సైట్ పోలీస్ చెప్పారంటున్నారు. బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా, ఐబొమ్మ బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా ఐబొమ్మ సైట్ లో. ఐబొమ్మ సైట్ లో బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా, బెట్టింగ్ ని ప్రమోట్ చేయడానికి. ఐబొమ్మ సైట్ లో బగ్స్ ఉన్నాయి, ఐబొమ్మ రాదు అంటున్నారు. మీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి? ఓకే. మీ దగ్గర ఏ ప్రూఫ్స్ లేకుండా మాట్లాడకూడదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబొమ్మ నాది అని మీరు అంటున్నారు. ఓకే. మీ దగ్గర ఐబొమ్మ నాది అని చెప్పడానికి ఎవరిది ఐబొమ్మ? మీ రోల్ ఏంటి? చెప్పండి రవి చెప్పండి. మీరు ఐబొమ్మలో మీ రోల్ ఏంటి? 20 రోజుల పాటు మిమ్మల్ని విచారించారు, మీరేమైనా చెప్పదలుచుకున్నారా? నేను ఏం చెప్పాను? కోర్టులో చెప్తానని చెప్తున్నా కదా. మీడియాకి చెప్తే యూజ్ ఏముంది? కోర్టు కాదు. మీరు ఎందుకు విదేశాలకు వెళ్ళిపోయారు మరి? ఇక్కడ ఇండియాలో నేను కుక్కడపల్లిలో ఉన్నాను. విదేశాలు వెళ్ళారని చెప్పారు. ఓకే. విదేశాలు వెళ్ళారని మీరు చెప్పారా? ఓకే. మీరు సెయింట్ కిట్స్ కంట్రీలో ఉన్నారు కదా, ఇక్కడ ఎందుకు లేరు మరి? మీరు నేను సిటిజన్షిప్ తీసుకున్నా. సెయింట్ కిట్స్ కంట్రీలో లేదు.